ఎడారి దేశంలో ఉపాధి కోసం వెళ్ళిన ఎంతోమంది మిస్సింగ్ అయిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో బడా భీమ్గల్ గ్రామంలో ఉన్నాం. ఈ బడా భీమ్గల్ గ్రామానికి చెందిన చిట్టి అనే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్ళాడు. 4 సంవత్సరాల నుండి ఫోను లేదు, ఆయన ఆచూకీ లేదని చెప్పి కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు, వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ కుటుంబంలో ఉన్న నెలకొన్న బాధ ఏంటి, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ ఆర్థిక స్థితిగతుల పైన వారు ఏమనుకుంటున్నారు, అసలు కుటుంబాన్ని పెంచి పోషించేందుకు ఆయన గల్ఫ్ బాట పట్టాడు 7 సంవత్సరాల క్రితం చిట్టి అనే వ్యక్తి. వారి భార్య ఉంది, ఆమెని అడుగుదాం పూర్తిగా ఆ కుటుంబంలో ఆమెకున్న పరిస్థితి ఏంటి. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది, మీ ఆయన ఎన్ని రోజుల క్రితం గల్ఫ్ వెళ్ళాడు? 4 సంవత్సరాలు పోయి 7 సంవత్సరాలు అవుతుంది. ఫోన్ లేక మనిషి లేక కనబడక 4 సంవత్సరాలు అవుతున్నది. ఇక అన్నీ ఇట్లనే ఇచ్చినాం టీవీకి. వాళ్ళు పట్టించుకోలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకోలే, వాళ్ళు పట్టించుకోలేరు. ఇక ఎంతమంది పిల్లలు మీకు? నాకు లేరు, పిల్లలు లేరు. వాళ్ళు నేను ఒక్కదానే ఉంటా ఇక్కడ. ఏదో పని బాకీ ఉన్నదంటని పోయిండు, ఇల్లు లేకుండే. ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లు కిరాయేనా? సొంతం కానీ రేకులు వేసుకున్నాయి. ఇక అంతే, రేకులు మొన్నటిదాకా కిరాయి ఉన్నా, కిరాయి ఉంటే ఇది రేకులు వేసుకున్నాయి. ఇక ఒకదాన్ని. ఇప్పుడు ఆయన ఆచూకీ లేక 4 ఏళ్ళు అయిందా? 4 ఏళ్ళ. ఎవరికన్నా అడిగినాం అక్కడికి వెళ్ళిన దేశాన్ని? అడిగిన ఇట్లా తీసుకుపోయిండు. ఓలా కనబడతలేడు అసలుకే, ఓలా కనవాళ్ళే. టీవీకి ఇచ్చినాం, ఇట్లనే పేపర్లు ఇచ్చినాము, అందరు వచ్చి తీసుకుపోయిండ్రు. ఓళ్ళు పట్టించుకోలే, గరీబులు అంటాను. ఇక ఏ దేశం పోయిండు? సౌదీ పోయిండు. ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నాడు? ఇంతకుముందు అంతకు చేస్తుండే ఫోన్, రోజుకు 3 సార్లు చేస్తుండే ఫోన్ అంతకుముందు. అంటే ఇప్పుడు మిస్ అయింది అంటున్నారా, లేకపోతే ఆయన ఉండి కూడా పని చేస్తే? కాకపోతే రూమ్ కు రాలేడట. ఇక పని చేసిండు, చేసి ఒక రోజు రూమ్ కు రాలేడట. రూమ్ కు రాకపోగానే మేమేమనుకున్నాం, మరి పని మెండు ఉంటే కూడా వేయడు కదా, అట్లానే అనుకున్నాం. ఇక సాయంత్రం అయింది, సాయంత్రం రోజు టైంకి చేసినాక చేయకుంటే మళ్ళీ మనిషికి అనిపిస్తుంది. ఇక ఫోన్ చేయకపోయింది అంటే రూమ్ లో కూడా చేసిన, అమ్మ దూరం ఉన్నాడు సిట్టి వచ్చినాక చెప్తామంట అన్నారు. అట్లా కూడా పొద్దు గడిచింది. ఇక పొద్దు గడిచినా కానీ మళ్ళీ వేరేళ్ళకి ఎత్తుంది. వేరేళ్ళకి ఎత్తే ఎవరు చెప్పలేరు. ఇక ఒక్క మిట్టపల్లి ఆమెకి ఎత్తే అయినా రూమ్కు రాలేడట. పాపం పిల్లలు లేరు, ఏం లేరు అటని ఇట్లా అన్నది ఆమె. ఇక టెల్లర్ నుంచి ఇట్లా అన్ని పేపర్కు తీసుకుపోయినా తీసుకుపోయినా ఇట్లా లింకిండ్రు. ప్రభుత్వానికి ఎవరికైనా చెప్పిరా? ఇక్కడ ఎమ్మెల్యేకు చెప్పినాం, నాకు చదువుతుంది సార్, చదువురాదు. ఇక ఇట్లనే నాకు పిల్లలు లేకపోయారు, ఏం లేకపోయారు, ఇట్లనే వచ్చి తీసుకుపోయిండ్రు. కానీ ఇచ్చిండ్రు. ఇక నేను ఇచ్చింది ఇల్లుని ఇల్లు ఇట్లా టీవీలలో వేద్దామంటే తీసుకుపోయిండ్రు. నేను పోలేను, ఇట్లనే పేపర్లు ఇచ్చినాం. ఇక అందరు ఇప్పుడు ఏం కావాలనుకున్నాం, మా మనిషి కావాలనుకుంటున్నా నేను. మా ఆయన ఏం పేరు? మీ ఆయన ఎరుగట్ల చిట్టి. ఇక బడా భీమ్గల్ సౌదీ పోయిండు. ఇదే ఆమెతో పాటు ఇక్కడ ఇంటి దగ్గర ఆమెకి సోపతిగా రోజువారీ పని నిమిత్తం బీడీలు చేసుకుంటున్న మహిళ ఉన్నారు. అసలు వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఈ చిట్టి మీకు తెలుసా? మరిదేనా? ఎన్ని రోజులు అయింది సౌదీకి? 7 ఏళ్ళు. ఏమైంది అసలు? ఏమైంది తెలియదు, ఉన్నాడా తెలియదు, లేడా తెలియదు, ఆయన జాడనే తెలుస్తలేదు. వాళ్ళ అన్న సుకుంటాడు అక్కడిని. అడిగిరా అప్పుడు? మొత్తం లెంకిండ్రు సుఖ దొరకలేదు. గవర్నమెంట్ కి ఎవరికైనా చెప్పిరా? గవర్నమెంట్ ఏమో మా కొడుకుండే అప్పుడు, మరి ఎటు కొంట పోయిండు పేపర్ వాళ్ళకి చెప్పిండో తెలియదు. ఇప్పుడు ఆయన ఆచూకీ కోసం ఏమన్నా అడుగుతున్నారా ఎవరికైనా మీ సౌదీలో? సౌదీలో అడుగుతుండ్రు, టీవీకి వేసిండ్రు, పేపర్కి ఇచ్చిండ్రు, ఎటు ఇచ్చినా జాడలేదు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో మహిళ ఉన్నది, ఆమెని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు ఆమెతో పాటు ఇక్కడ కలిసి బీడీలు చేస్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఆమె భర్త లేక? 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాలు అయింది. ఆయన పోయి ఇప్పుడు ఈమెకు 4 సంవత్సరాల నుంచి ఫోను లేదు, ఉన్నది లేనిది ఏం ఆచూకీ తెలియదు. ఇక ఆమె ఒకతే ఉంటుంది, పిల్లలు లేరు. ఇక పేపర్కి ఇచ్చిండ్రు, టీవీ న్యూస్ వచ్చింది, అన్న వచ్చింది, కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇక రాజకీయ నాయకులు కింద అందరు పట్టించుకుంటేనే అది అవుతుంది కదా సార్. ఎవరు పట్టించుకోకుండా ఆయన ఎట్లా వస్తాడు? అందరు పట్టించుకోవాలా, పట్టించుకొని ఎక్కడున్నా ఆయన ఆమె అడ్రస్ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న వాళ్ళని తెప్పిస్తా అన్నాడు కదా, మీరేమన్నా అడుగుతున్నారా? తెప్పియండి, తెప్పించి తెప్పిస్తేనే బాగుంటుంది సార్.
ఆమె పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటున్నది, ఆమె ఏం చేసుకుని బతుకుతుంది, ఎట్లా? బీడీలో వేసుకుంటుంది సార్, ఏమీ లేదు. పిల్లలు లేరు, ఒక్కతే ఉంటుంది, ఇల్లు లేకుండే. ఇక మొన్న ఏం లేదు కానీ కిరాయి ఎన్ని రోజులు ఉండాలని కొంచెం రేకులు వేసుకున్నది. ఇక అట్లా బీడీల పైసలతోని గరీబ్ గాళ్ళు సార్, ఏం లేదు వీళ్ళకు. మొత్తానికి చూసుకోవచ్చు, ఆ కుటుంబంకి సంబంధించిన వ్యక్తి గల్ఫ్ బాట పట్టి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలుగా గత 3 సంవత్సరాల క్రితం, ఏదైతే 4 సంవత్సరాల క్రితం మిస్సింగ్ అయ్యాడు. అక్కడ ఉన్న రూమ్ వారిని కూడా అడిగాము, పనికి వెళ్ళి రాలేదని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు తను ఆచూకీ తెలిపిన వారు లేరు. ఆ కుటుంబానికి ఎన్నో ఒంటరి మహిళ ఉండడం ఆమెకు బాధ కలిగింది. ఆమెతో పాటు ఉండే స్నేహితులు కూడా చెప్తున్నారు, ఆయనని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ అధికారులు అని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో గల్ఫ్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. మిస్సింగ్ అయిన వారిని కూడా ఇండియాకు తెప్పిస్తామని చెప్పిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇలా మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనుక్కునే దిశగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో ఈ చిట్టి అనే వ్యక్తిని ఆచూకీ కనుక్కొని మా ఇంటికి తెప్పించాలని కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది.